పాపానికి ఒక్కసారి చోటిస్తే, చిన్న ఛాన్సే ఇచ్చానండి. నేను అనుకోలేదు ఇంత డ్యామేజ్ అయిపోతుందని, నా లైఫ్ ఇంత డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు, నా క్యారెక్టర్ ఇంత డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు, మా ఫైనాన్సెస్ ఇంత డ్యామేజ్ అవుతాయి అనుకోలేదు, మా రెప్యుటేషన్ ఇంత డ్యామేజ్ అవుతుంది అనుకోలేదు. ఇట్ జస్ట్ స్టార్టెడ్ సో స్మాల్. చాలా చిన్నగా ప్రారంభమైందండి, చిన్న శోధనగా ప్రారంభమైందండి, చిన్న స్నేహంగా ప్రారంభమైందండి, చిన్న పరిస్థితిగా ప్రారంభమైంది. ఈ చిన్న గింజ, చిన్న విత్తనం ఒక మహావృక్షం అవుతుందని నేను ఊహించలేదండి అని చాలా మంది అంతా జరిగాక కూర్చొని బాధపడుతూ ఉంటారు. నిన్నటి దినాన ఒక సహోదరి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏంటమ్మా పరిస్థితి? చాలా చిన్న వయసు అక్క నాది. చిన్న వయసులో అమ్మా నాన్న పెళ్లి చేశారు, మంచి భర్త, 2 కొడుకుల్ని ఇచ్చాడు దేవుడు. మై లైఫ్ వాజ్ అ గుడ్ లైఫ్. మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఊర్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాడు. నీ భర్తను విడిచిపెట్టు, నేను చూసుకుంటా కదా నిన్ను బాగా అని ఒప్పించాడు, మభ్యపెట్టాడు. అతని మోసపూరితమైన మాటలు నేను నమ్మానక్క. ఐ బిలీవ్డ్ హిస్ వర్డ్స్ అండ్ ఐ డివోర్స్ మై హస్బెండ్. దేవుడిచ్చిన మంచి భర్తను, నన్ను ప్రేమించే భర్తను, నేను చాలా ప్రేమించే భర్తను, తన ద్వారా 2 కొడుకులు పుడితే ఆ భర్తను మరొక పురుషుని వ్యామోహంలో పడి విడాకులు ఇచ్చేశాను. ఈ వ్యక్తి పెళ్లి చేసుకోలేదు, చేసుకుంటాను 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 అని కాలం గడిపేసి ఇప్పుడు అంటున్నాడు, నన్ను మర్చిపో, ఫర్గెట్ అబౌట్ మీ, నన్ను మర్చిపో, ఇంకా నీ జీవితాన్ని నాకు సంబంధం లేదు, నాకు ఇంకొక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు అంటున్నాడక్క. ఏం చేయను, చచ్చిపోవాలనిపిస్తుందని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తూ ఫోన్ చేసిందండి ఒక చెల్లెమ్మ. ఇలాంటి వారు లేరంటారా సమాజంలో? చిన్న పాపంగానే ప్రారంభమవుతుంది. పాపం ముందే నీ జీవితాన్ని అంతా ఒక డ్రాగన్ లాగా, ఒక అనకొండ లాగా మింగేది వచ్చి కబలించేది. ఇట్ స్టార్ట్ సో స్మాల్. చిన్న పరిచయం, చిన్న స్నేహం, ఇంటికి అలా వస్తూ పోతూ ఉండేవాడక్క. నేను అనుకోలేదు. చాలా నమ్మించాడు. బైబిల్ మీద కూడా ప్రమాణం వేసేసాడంట మహానుభావుడు. ఒక అబద్ధికుణ్ణి, మోసగాణ్ణి, అన్యాయస్తుణ్ణి, అక్రమస్తుణ్ణి, నీ కుటుంబాన్ని చెరిపేయడానికి వచ్చిన ఒక పాముని నువ్వు గుర్తుపట్టలేదు, నువ్వు మోసపోయావు చెల్లెమ్మ. ఇట్ ఈస్ నాట్ ఎనీవన్స్ మిస్టేక్. నీ పొరపాటు అది, నీ స్వయం కృతాపరాధం. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత దేవుడు అన్యాయం చేశాడు. దేవుడుగా చేసింది, నువ్వు అన్యాయం చేసుకున్నావు నీ జీవితాన్ని. నీకు దేవుడు ఇచ్చిన భర్తకు నువ్వు చేసావు అన్యాయం, నీకు దేవుడు ఇచ్చిన పిల్లలకు నువ్వు చేసావు అన్యాయం. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని పెట్టి ఒక కట్టుబాట్లు పెడితే ఆ బార్డర్స్, బౌండరీస్ అన్ని చెరిపేసుకొని నువ్వు వెళ్ళిపోయావు విర్రవీగిపోయి. ఇంకేదో ప్రేమ, ఇంకేదో దొరికేస్తుంది, దూరపు కొండలు నునుపని పరిగెత్తి నువ్వు మోసపోయావు. పాపం ఎప్పుడు చాలా చిన్నగా చిన్నగా ప్రారంభమైన పాపం విషయంలోని ఎక్కువ జాగ్రత్త పడితే నష్టం రాదు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎంత పెరుగుతుందో చూద్దాంలే, ఇది ఎంత స్థాయికి వెళ్తుందో చూద్దాం, బాగా సివియర్ అయ్యాక అప్పుడు పట్టించుకుందాంలే, బాగా పెద్దదయ్యాక అప్పుడు హ్యాండిల్ చేసుకుందాంలే, అప్పుడు తీసుకెళ్దాంలే ప్రార్థనలో దేవుని దగ్గరికి. కాదా అండి? మనలో చాలా మంది వ్యవహరించే విధానం ఇది కాదా? సమస్య ప్రారంభం అవగానే ప్రార్థనలో పెట్టుకోం చాలాసార్లు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. నేను హ్యాండిల్ చేసుకోలేనా, నాకు చేతనవ్వదా, నాకు తెలివి లేదా, నాకు అనుభవం లేదా, నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా, అప్పుడే దేవుడి దగ్గరికి పరిగెట్టేయాలా ఈ చిన్న సమస్యకే అని చాలాసార్లు చిన్న పాపము, చిన్న దుష్ట ఆలోచన హృదయంలో ప్రారంభం అవగానే, ప్రవ్వా నాకు ఎందుకు ఈ దుష్ట ఆలోచన వస్తుంది, లార్డ్ వై am I thinking such wrong thoughts, ఈ దుష్ట ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నానయ్యా, నా ఆలోచన నీ స్వాధీనంలో పెట్టుకో ప్రవ్వా అని అప్పుడే మనం ప్రార్థనలో అప్పగించుకుంటే, చిన్న పాపము అనేకమైన భయంకరమైన పాపాలకు దోహద పడక మునిపే, దారి తీయక మునిపే మనం చాలా సేఫ్గా ఉంటామండి.